హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? అదేంటి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేయాల్సింది లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను అనుకుంటున్నారా? నేను మామూలుగా అయితే షార్ట్ వీడియోనే అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి. కానీ మేము తీసుకున్న వీడియో అయితే అంతగా కట్ చేయబుద్ధి అవ్వలేదన్నమాట. ఇలాగుండేది అలానే పెట్టాలనిపించింది. అందుకే ఇలా పెడుతున్నానండి. మేమైతే సండే రోజు నాగులకి పాలు పోద్దామని వెళ్ళామండి. మేమైతే ప్రతి సంవత్సరము నాగుల చవితి రోజే వెళ్ళేవాళ్ళమండి ఇలా పాలు వేసేదానికి. కానీ మాకు నాగుల చవితి రోజు అయితే నాకు స్కూల్ ఉండింది, మా ఆయనకు కూడా ఆఫీస్ ఉన్నిందనమాట. ఆ రోజు కుదరదని చెప్పి ఇలా సండే వెళ్ళామన్నమాట. ఇంకోటి ఏమంటే మేము ప్రతి సంవత్సరము వేరే ప్లేస్కి వెళ్ళే వాళ్ళమండి ఇలా పాలు వేసేదానికి. కానీ ఈ ఇయర్ మాత్రం కొత్త ప్లేస్కి వచ్చామన్నమాట. కొత్త ప్లేస్ అంటే మేము లాస్ట్ ఇయర్ వినాయక చవితికి వినాయకుని నిమజ్జనం చేసేదానికైతే ఈ ప్లేస్కి వచ్చామండి. ఈ ప్లేస్లో అయితే మంచినీళ్ళ కాలువ అయితే ఒకటి ఉందండి. ఇక్కడైతే ప్రశాంతంగా చాలా బాగుండింది అనమాట. మేము లాస్ట్ సారి వచ్చినప్పుడే అనుకున్నాము ఈసారి ఇక్కడికి రావాలి నాగుల చవితికి పాలు పోసేదానికి అనుకున్నాం అనమాట. మేము అనుకున్నట్లు ఇక్కడికి వచ్చామండి ఈసారి అయితే. ఇక్కడ నాగులు అయితే 2 చోట్ల ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉంది, వేరే చోట కూడా ఉండింది. ఇక్కడ ఉండే నాగదేవతలు అయితే ఇదేదో మా కోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నట్లు అంతా రెడీగా ఉన్నట్లు అనిపించింది. ఎందుకంటే చాలా నీట్గా చాలా బాగుండిందండి. మేము వెళ్ళి అక్కడ పూజ చేసుకుంటే చాలా బాగా అనిపించింది. మామూలుగా నాగుల చవితి రోజు వచ్చామంటే జనాలు ఫుల్ ఉంటారు, అసలు ప్లేస్ కూడా ఉండదు కదా. ఎవరు పూజ వాళ్ళు చేసుకుంటూ ఏదో గోలగోలగా ఉంటుంది. మేమైతే సండే రోజు వచ్చాం కాబట్టి పండగ రోజు కాదు ఆ రోజు అయితే. అందుకే మేమే ప్రశాంతంగా పూజ చేసుకున్నాము. ఇంకా నేను వెళ్తూనే ఫస్ట్ నాగదేవతలకి శుభ్రం చేసేసి పసుపు కుంకుమ అవన్నీ పెట్టేస్తున్నాను. ఇక్కడ మా లక్కీ ఏం చెప్తున్నాడంటే అక్కడ ఎవరంటే పాముస్వామి అంటాడనమాట. మా లక్కీ పాముస్వామి అని చిన్నప్పటి నుంచి అదే పేరు పెట్టేశాడు వీళ్ళకి. ఇక్కడ నేనైతే దీపాలు వెలిగిస్తూ ఉంటే ఫుల్ గాలి వస్తుందండి. అది వెలిగినంతసేపు కూడా ఉండలేదన్నమాట, ఆరిపోతూనే ఉన్నాయి. నేను లాస్ట్కి అయితే కొంచెం కర్పూరం పెట్టేసి దానికి వెలిగించాను అనమాట. అది కూడా ఒక 2 మినిట్స్ కూడా ఉండలేదు, వెంటనే ఆరిపోయాయి. నేను ఇక్కడున్న నాగదేవతలకైతే పసుపు కుంకుమ ఇంకా మేము తెచ్చిన ప్రసాదము అరటి పండ్లు ఆకులు ఒక్కలు పూలు అవన్నీ పెట్టేసి తర్వాత అయితే మేము ఇక్కడ దారం చుడుతూ ఉన్నామన్నమాట. 9 సార్లు ఇలా తిరుగుతూ చుట్టాలి. మా పక్క అయితే ఇలా చేస్తాం మేము. ఇంకా మేము తెచ్చుకున్న ఇలా పత్తితో చేసిన మాల అయితే వేశాను. ఇంకోటి అయితే మర్చిపోయానండి. మామూలుగా అయితే మేము పసుపు దారాలు చేస్తామన్నమాట. 5 కానీ 9 కానీ 3 కానీ అలా చేస్తూ ఉంటాము. ఇంటి దగ్గర చేయడం మర్చిపోయానని చెప్పి ఇక్కడికి వచ్చి మళ్ళీ చేస్తానన్నమాట. పసుపు దారాలు చేసి నాగదేవతల మీద వేసి తర్వాత పాలు పోస్తూ ఉన్నాను. ఇంకా మన ఆంధ్రాలో అయితే నాగల చవితి వచ్చిందంటే ఫుల్ జనాలు ఉంటారు కదా. పుట్టల దగ్గర ఇలా నాగుల దగ్గర ఫుల్ జనాలు ఉంటారు. ఇక్కడ కర్ణాటక సైడ్ ఎలా అంటే నాగల చవితి మాత్రం ఇక్కడ చేయరండి, నాగ పంచమి చేస్తారనమాట వీళ్ళు. మనం నాగల చవితి చేస్తే వీళ్ళు నాగ పంచమి చేస్తారు. ఇక్కడ చూస్తున్నారా కుక్కలు అయితే చాలా ఆకలిగా ఉన్నట్లు ఉన్నాయండి. మేమైతే తెచ్చిన పాలు కొన్ని మిగిలిచ్చేసి దీనికి వేస్తున్నాం అన్నమాట. అవైతే చాలా ఆకలితో ఉన్నట్లు బాగా తాగాయి. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకోటి ఏమంటే మేము తెచ్చిన ప్రసాదం ఉంది కదా నువ్వుల లడ్డు, అది కూడా పెట్టామన్నమాట కుక్కకి. ఫస్ట్ తినలేదు, కాసేపు ఉండి మళ్ళీ వచ్చి తినిందనమాట. మళ్ళీ ఇంకోటి పెట్టాము, మళ్ళీ తినింది. దానికి నచ్చినట్లుంది ఆ లడ్డు అయితే. మళ్ళీ మేము వెళ్తూ ఉండగానే మళ్ళీ వచ్చి కుక్క నాగుల దగ్గర పెట్టిన ప్రసాదం అయితే మళ్ళీ తీసుకొని తినింది. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత మేమైతే టెంకాయ కొట్టి ఇంకా హారతి కూడా ఇచ్చామండి. హారతి ఇస్తుంటే అది కూడా గాలి కారిపోతూ ఉండింది. ఇంకా బత్తీలు అయితే వెలిగించేసి మా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇందాక చెప్పాను కదా పసుపు దారాలు ఇంట్లో చేయడం మర్చిపోయాను, ఇక్కడికి వచ్చి చేశానని. అవే అనమాట ఇవి. దేవుని దగ్గర పెట్టేసి మేము మళ్ళీ కట్టుకుంటున్నాము. తర్వాత మేము వెళ్ళే దారిలోనే ఇలా పుట్ట కనిపించిందండి. నేను అందుకే కొన్ని పాలు మిగిలించుకొని వచ్చి మరి ఇక్కడ పుట్టకు పాలు పోద్దామని తెచ్చుకున్నాను. పసుపు కుంకుమ వేసి ముందైతే మళ్ళీ తర్వాత పాలు పోసానమాట. ఇక్కడ బెంగళూరులో అయితే పుట్టలు కనిపించడం చాలా తక్కువ అండి, ఎక్కడో ఒకటి కానీ ఉండవన్నమాట. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే ఇది గమనించాను, ఇక్కడ పుట్ట ఉండేది. అందుకే అదే పనిగా గుర్తుపెట్టుకొని మరి పాలు కొన్ని మిగిలించుకొని ఇక్కడికి వచ్చానమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను కడపలో ఉన్నప్పుడు నేను ప్రతిసారి నాగల చవితికి వెళ్తూ ఉంటామని చెప్పాను కదా, అప్పుడు ఇలా పుట్టలో పాలు పోసేదాన్ని. మళ్ళీ ఇప్పుడు పోసానమాట. మా నాగుల చవితి అయితే ఇలా జరిగిందండి.